ఓ గాడ్, ఎక్కడికి వెళ్ళింది? ఈ ఫోన్ ఒకటి. హలో, మాట్లాడుతున్నా. క్రాస్ టాక్. సమదోనా, ఎవరో అమ్మాయి హలో అనట్లేదు. ఎవరో అమ్మాయి కదా, నీ పెళ్ళాం కాదుగా, వదిలే. అది సరే, ఏంటి తమ్ముడు, మన లాడ్జికి రావట్లేదంట, ఇంటికి పోవట్లేదంట, ఏడ తిరుగుతున్నావేంటి? మనసు సరిగ్గా లేదన్నా. కొత్తకి ఇప్పుడు ఈ మాట అట్టుకున్నావా? లేదన్నా. ఏయ్, నాకు రియలేకో. స్టేషన్ అనకమ్మాలున్న గుబురు పొదల్లో ఓ అమ్మాయితో నువ్వున్నావు. కరెక్ట్గా ఎలా చెప్పావనా? పక్క పొదలు నేనున్నాగా. అన్నా చెయ్యి ఒక్కడనేరా. మాలతి టార్చర్ ఎక్కువైందన్నా. ఇంట్లో లక్షణంగా నేను వండితే తినకుండా హోటల్ నుంచి తెచ్చుకుని తింటోంది. నేను కష్టపడి ముగ్గులేస్తే తను చెరిపేస్తోంది. కొట్టగన్నా. ఏయ్, మరి అదే టెలిఫోన్లో కొడితేనే నీకు నెప్పేసిందంటే అదే నేను తిన్నగా వచ్చి కొట్టుంటే ఏమై ఉండేవాడివి? పెళ్ళం ప్రాబ్లం అని చెప్పాను కదా. చూసావా, లాంగ్ డిస్టెన్స్లో మర్చిపోయాను. పెద్దలు బాగలేదనుకో, చిన్నెళ్ళు చూసుకో. చిన్నిల్లా? కొందరికైతే కాలనీలే ఉన్నాయి. నీ పక్కన నేను చూసిన పిల్ల కూడా లేటెస్ట్ గానే ఉంది. దాన్ని నీ మనసుకు నచ్చినట్టు చూసుకో. సినిమాలకి తీసుకెళ్ళు, హోటల్కి తీసుకెళ్ళు. చిల్లర ఖర్చులకు డబ్బులు కావాలంటే ఇస్తానయ్యా. ఫోన్ బెటరా? సరే, థ్యాంక్స్ అన్నా. నో మెన్షన్. కట్ చేయి. నువ్వు వెంటనే ఇంటికి పో. డ్యూటీ ఉందన్నా. నీ పని చూడవా. మన ప్లాన్ ఎలా పనిచేస్తుందో చూడు. మరి అమ్మాయిలకి క్రాస్ కనెక్షన్స్ అంటే భలే ఖుషి. అవునన్నా. వీడేవో క్రాస్ కనెక్షన్ లా ఉన్నాడు, పని చూడరా. అయితే ఇదంతా సెటప్ అంటావా? మరి టెలిఫోన్ డిపార్ట్మెంట్ లైన్ మనకి లంచ్ ఇచ్చి రోడ్ సైడ్ జంక్షన్ బాక్స్ నుంచి మాట్లాడుంటారు. అలా అంటావా? పర్వాలా, నీకు ఈ లింకులో లిటిగేషన్లో తెలుసా? రాత్రంతా నిద్రే లేదు. మధ్యలో ఏదైనా కొత్త కనెక్షన్ లింక్ అయిందే. స్టార్ హోటల్కి వెళ్దాం. ఆయనేనే, అదే బైక్ వెనకాల అమ్మాయి స్టార్ హోటల్కి వెళ్తున్నారే. సిటీలో ఇలాంటి 100 బైక్స్ ఉన్నాయి. ఏంటి చూసిందా? చూసింది, కానీ పెద్ద షాక్ అయినట్టు అనిపించలేదన్నా. మరి ఇలా ముసుగు మనిషిలా వెళ్తారేంటి? రాజమగుటంలో ఎన్టీఆర్లా. దీన్ని ఇలా ఇచ్చి ఓ రౌండ్ గట్రా పో. కావిల రోగికి లోకవంతా పచ్చగా. అవును, మీ ఆయనే. ఏమంటావు? అయ్యో 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 అయ్యో, దాని బతుకు చెడ, అది నాశనమై పోను. అదేం బాగుపడుతుంది. సర్లే రావే, ముందెళ్ళి పట్టుకుందాం. సారీ అన్నా. సర్లేవో, నీ లేడీ ఆ కిలాడి నేను చెప్పినట్టే కలిసి వస్తున్నారు. నడుము మీద చెయ్యేసి రెస్టారెంట్ తీసుకో. సరే రానా. ఎందుకేరా నీ పెళ్ళం తల మీద డాన్స్ చేస్తుంది? ఈ అమ్మాయి నడుము మీద. ఈ అమ్మాయికి నడువే లేదే. ఉన్న దాంతో అడ్జస్ట్ చేసుకోవరా అమ్మా. పేరేటన్నా? వనజండి. ఇంతలోనే మార్చావా? సరే కానీలే, ఇప్పటి నుంచే నీ చెప్పినట్టు నువ్వు యాక్ట్ చేయాలి. నీ పేరు చంద్రమతి. మరి ఈయన పేరు హరిశ్చంద్రుడా? ఇదేంటి? జిన్ని రిహార్సల్ చూసుకోడు. ఎలా అంటే ఎలా. నువ్వు మాధవ్ గానే ఉండు, వీడిని ఆనంద్ ఉంచు. వీడు అన్న కదా లవరు, తెలిసిందా? పోరా, నడువు చూపించమ్మా. అయ్యా, ఏంటిది బ్యాంక్ రాబర్స్ జరుగుతున్నట్టు? ఇది నా లైఫ్ ప్రాబ్లం. ఇదేమన్నా కామెడీ సీనా? సీరియస్గా ఉండమా? రే, నడుము మీద చేసి తీసుకుపోరా. నడుము మీద. వీడికి ఎంత చెప్పినా వెండ ఇష్టం వచ్చినట్టు చేస్తాడే. రే చిలకలా నేనుండగా కోతిలాంటి కీప్ కావాల్సి వచ్చిందా? తను కీప్ అని అనవసరంగా నువ్వెందుకు కన్ఫర్మ్ చేసుకుంటావు? కీపేనే, అదిగో ఆనంద్ లెఫ్ట్ లో వెళ్తుంది. మన దేశంలో కీప్ లెఫ్టేగా. ఆనంద్, ఏంటిది? చూస్తే తెలియట్లా? దోశ. నువ్వు చేసింది ఏమైనా బాగుందా? అయ్యో, ఇది నేను చేసింది కాదు, హోటల్లో చేసింది. ఇంట్లో ఫుడ్ నచ్చలేదనుకో, హోటల్కి రావాల్సిందేగా. లేవే, లమ్మంటే. వనజ, నువ్వు కూర్చోబోయ్. నా పేరు వనజ కాదండి, మాధవి. మాధవి, వనజ, ఇంకా ఎంతమంది ఉన్నారు? రోజుకొకతే, వారానికి 7. నా ఇష్టం వచ్చినట్టు ఉంటారు. ఆనంద్, ఐ వాన్ యు. ఊహించని పరిస్థితిలో ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏ పరిస్థితులు చెప్పేంటో? వెంటనే ఎలా చెప్పను? 1 minute. చెప్పని చూద్దాం. ఏడుస్తూ ఎడుతుందా? లేదే. లేదా? ఏయ్, నువ్వు అన్నట్టు లొంగేలా లేడు, తగ్గించి మాట్లాడుతున్నాడు. నేను డిసైడ్ చేశాను, డైవర్స్. డైవర్సా? ఏమిటే ఆఫీస్ లో విఆర్ఎస్ తీసుకున్నట్టు మాట్లాడుతున్నావు? నేనన్న విఆర్ఎస్ వివాహ రద్దు స్కీమ్.